హాయ్ ఫ్రెండ్స్, ఆధ్యాత్మికంలో భాగంగా కుంభమేళ గురించిన చిన్న కర్మ సిద్ధాంతం చెప్పుకుందాం. మహాకుంభమేళాలో త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తున్న కోట్లాది మందిని చూసిన ఒక ఋషి పుంగవునికి ఒక సందేహం వచ్చి వెంటనే గంగాదేవిని ప్రార్థించి ఇలా అడిగాడట. అమ్మా గంగాభవాని, ఎందరెందరో ఎన్నెన్నో పాపాలు చేసి నదిలో మునకవేసి వారి వారి పాపాలన్నీ నీలో కలిపేస్తున్నారు. మరి ఇందరి పాపభారాన్ని ఎలా మోస్తున్నావు తల్లి అని. అందుకా తల్లి, నాయనా, నేనెట్లా ఆ పాపభారం మోస్తాను? అవన్నీ ఎప్పటికప్పుడు తీసుకెళ్ళి సముద్రంలో కలిపేస్తున్నాను అని బదులిచ్చిందట. ఆ మాట విన్న ఋషి, అయ్యో, అన్ని పుణ్యనదులు ఇంతే కదా, పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తున్నాయి కదా, మరి పాపం ఆ సముద్రుడు ఈ పాపభారాన్ని ఎలా భరిస్తున్నాడు అనుకొని సముద్రుణ్ణే అడిగాడట, ఎలా మోస్తున్నావు తండ్రి ఈ పాపభారాన్ని అని. దానికి సముద్రుడు, నేనెక్కడ మోస్తున్నాను ఆ పాపాలను? వెనువెంటనే ఆవిరిగా మార్చి పైకి మేఘాలలోకి పంపిస్తాను కదా అని బదులిచ్చాడట. అరే, ఎంతో తేలికగా కదిలిపోయే మేఘమాలికల్లారా, మీరెలా భరిస్తున్నారు ఆ పాపభారాన్ని అని అడగగా అవి పకపక నవ్వి, మేమెక్కడ భరిస్తున్నాం, ఆ పాపాలన్నీ ఎప్పటికప్పుడే వర్షరూపేణ మీ మీదే కురిపించేస్తున్నాం అని బదులిచ్చాయట. ఓహో, ఆ పాపాలన్నీ మన మీద పడి తిరిగి మనమే అనుభవిస్తున్నాం అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా కర్మ ఫలితాలను వదిలించుకోలేమని ఆ ఋషి గ్రహించాడు. అప్పుడు ఆ ఋషికి పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించిన శ్లోకం గుర్తుకొచ్చింది. ఇదం తీర్థమిదం తీర్థం బ్రహ్మంతి తామసః జనః ఆత్మతీర్థం నజానంతి కథం మోక్ష శృణు ప్రియే. అంటే ఈ తీర్థంలో స్నానమాచరించిన పాపాలు నశించును, ఆ తీర్థంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును, ఇంకో నదిలో స్నానమాచరించిన మోక్షం సిద్ధించును అని తీర్థ స్నానములకై పరుగులెత్తడు మానవులు భ్రమకు లోబడిన వారు. ఆత్మజ్ఞానం అనే తీర్థంలో స్నానమాచరించని వారికి మోక్షం ఎట్లు కలుగును? కర్మ కర్మణా నశ్యతి కర్మ. కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.